సార్ ఇప్పుడు ఈ మధ్య జగన్ ఎన్టీఆర్ భవన్ కి పేరు మార్చాలంటున్నారు. దానిపైన మీ విమర్శలు ఏంటి అసలు? ఎందుకు విమర్శల మీదే మీరు వెళ్తున్నారు కదా? ఈ మధ్య ఎందుకని? ఒక మాట విను. ప్రభుత్వాలు ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు నేను శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ వైఎస్ఆర్ పార్టీకి అని ప్రకటించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? ఈ డెమోక్రసీ సిస్టంలో ఎవరు పర్మనెంట్ అధ్యక్షుడు కాదు, కొట్టిపారేసింది. కాబట్టి మీ ఎన్నికల సిస్టమే కొట్టిపారేసినాక నువ్వు పర్మనెంట్ ముఖ్యమంత్రి ఎట్లా అవుతావు? ప్రతి 5 ఏళ్ళకి ఎన్నికలు జరుగుతాయి, కొత్త వాళ్ళు వస్తారు. ప్రతి ముఖ్యమంత్రి వచ్చినంత శాసనాలు మార్చుకుంటూ పోతే, పేర్లు మార్చుకుంటూ పోతే అది పిచ్చి తొక్కులకు అవుతుంది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాడు. ఆయన హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఆయన చేయించాడు. ఆయన ఫస్ట్ టైం భారతదేశంలో హెల్త్ యూనివర్సిటీ పెట్టింది. దానికి నెక్స్ట్ గవర్నమెంట్ ఆయన పేరు పెట్టింది, మంచిదే. ఇప్పుడు ఆయన పేరు తీసి వైఎస్ఆర్ పార్టీ పేరు పెట్టాలంటాడు. వైఎస్ఆర్ పార్టీ కూడా తక్కువేం కాదు. వైఎస్ రాజశేఖర నాకు చాలా మిత్రుడు, చాలా మంచివాడు. ఆయన ప్రత్యేకత ఆయనది, ఈయన ప్రత్యేకత ఈయంది. రెండూ కలపడానికి వీల్లేదు. మీరు చిన్న గీత చదపాలంటే పెద్ద గీత గీయడం కాదు. మీరు ఇంకా మంచి యూనివర్సిటీ పెట్టుకోండి, మంచి ఇన్స్టిట్యూషన్ పెట్టుకోండి, దాన్ని వైఎస్ఆర్ పెట్టుకోండి, మాకు అభ్యంతరంగా ఉన్నది చేపాల్సినంత అవసరం లేదు. అట్లా చెప్పడం వల్ల పెడితే రేపు ముఖ్యమంత్రి మీరు మారి ఇంకొకటి వస్తే దాన్ని చెడిపేస్తారు. అట్లా ఒలకబోసి వారుకునేటువంటి పని చేయబాకండి, పిచ్చి తోట్ల పని చేయబాకండి.